గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్కు దాటేసింది. ఇప్పటికే ఓటీటీలో కూడా సందడి చేస్తున్న మరో 130 సెంటర్లో ఈ సినిమా ఆడుతోంది. 42 రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్, బాలయ్య లుక్, తమన్ బీజియం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. ఈ సినిమాకి నైజాంలో 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.5 కోట్లు, గుంటూరులో 7 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల పట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. అయితే ఇప్పటికే అన్ని చోట్ల లాభాల్లోకి వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ దాటేసింది. తొలి రోజు గ్రాస్ 56 కోట్లు తీసుకొచ్చింది. 2 రోజులకి 74 కోట్లు, 4 రోజులకి 105 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 8 రోజులకి 156 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 12 రోజులకి ఈ సినిమా 198 కోట్లు, 15 రోజులకి 231 కోట్ల వసూళ్లు వచ్చాయి. 24 రోజులకి 263 కోట్లు, 35 రోజులకి 273 కోట్లు, 40 రోజుకి 274.45 కోట్లు వచ్చాయి. 42 రోజు 10 లక్షల మేర వసూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా సందడి చేస్తోంది. మరో 120 నుంచి 130 సెంటర్లో ఈ సినిమా ఆడుతోంది. మరో వారం వరకు ఆ సెంటర్లో ఈ సినిమాకి డోకా లేదంటున్నారు అనలిస్టులు. మొత్తానికి ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు.